హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. విద్యా విజ్ఞానంతో పాటు ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నటువంటి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. కమల్ హాసన్ ప్రముఖ సినీ నటుడు జీవిత చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం. కమల్ హాసన్ 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలోని పరమక్కుడిలో పుట్టాడు. భారతదేశపు నటుడు. బహుముఖ ప్రజ్ఞ గల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందున ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించినప్పటికీ భారతదేశమంతటా సుపరిచితుడు. బాల నటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని 3 సార్లు గెలుచుకున్నారు. కమల్ హాసన్ జననం 7 నవంబర్ 1954. ప్రస్తుత ఆయన వయస్సు 70 సంవత్సరాలు. జన్మించిన ప్రదేశం పరమక్కుడి, తమిళనాడు, భారతదేశం. నివాస ప్రాంతం చెన్నై, తమిళనాడు. వృత్తి సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, నృత్య దర్శకుడు, కథా రచయిత మరియు మాటల రచయిత. రాజకీయ పార్టీ మక్కల్ నీతి మయ్యం MNM పార్టీ. మతం నాస్తికుడు. భార్య వాణి గణపతి మరియు సారిక. పిల్లలు శృతి హాసన్, అక్షర హాసన్. తండ్రి శ్రీనివాసన్, తల్లి రాజ్యలక్ష్మి. ఇంకా ఆయన బాల్య జీవితం. శ్రీనివాసన్, రాజ్యలక్ష్మి దంపతులకు కమల్ హాసన్ 4వ సంతానం. ఆఖరివాడు. కొడుకులందరికీ చివరి పదం హాసన్ అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు. ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకు ఉన్న అనుబంధానికి గుర్తు. కమల్ 3.5 ఏళ్ల పసి వయసులోనే చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం కళత్తూర్ కన్నమ్మ. బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు. నూనూగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పనిచేశారు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె. బాలచందర్తో ఆయనకి ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘ గురు శిష్య సంబంధంగా మారింది. కమల్ నేపథ్య గాయకుడిగా శిక్షణ పొందారు. ఇటీవల కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పనిచేశారు. భరతనాట్యం ప్రదర్శించడంలో ఆయనకి ఆయనే సాటి. తమిళ చిత్రరంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగారు. 60వ దశకం కమల్ తన సినీ జీవితాన్ని కళత్తూర్ కన్నమ్మ అనే చిత్రంలో బాల నటుడిగా ఆరంభించారు. ఇది ఆయనకు ఉత్తమ బాల నటుడిగా అవార్డు తెచ్చిపెట్టిన మొదటి చిత్రం. ఆ తర్వాత కూడా ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్, నాగేష్, జెమినీ గణేష్ వంటి వారు నిర్మించిన చిత్రాలలో బాల నటుడిగా నటించాడు. 70వ దశాబ్దంలో కమల్ పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించారు. తమిళ చిత్రాల్లోనే కాక ఆనాటి ప్రసిద్ధ మలయాళ దర్శకులు నిర్మించిన మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. పూర్తి స్థాయి కథానాయకుడిగా అవర్గల్, అవల్ ఓరు తొడర్ కథై, సొల్ల తాన్ నినైక్కిరేన్, మానవన్, కుమార విజయం లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ శ్రీదేవితో ఆయన నటించిన 16 వయదినిలే తెలుగులో 16 ఏళ్ల వయసు చిత్రం 23 ఏళ్ల వయసులో యువ కథానాయకుడిగా మంచి పేరు తెచ్చింది. కమల్ హాసన్, శ్రీదేవి తెర మీద ప్రసిద్ధ జంటగా మారి సుమారు 23 చిత్రాలు కలిసి నటించారు. 16 వయదినిలే చిత్రం తర్వాత దర్శకుడు కె. బాలచందర్ నిర్మించిన మరో చరిత్ర అనే తెలుగు చిత్రంలో నటించారు. 1970లో విభిన్న పాత్రలను పోషించారు. వెంట్రిలోక్విస్ట్గా అవర్గల్ చిత్రంలో, అలాగే అమాయకమైన పల్లెటూరు వాడిగా 16 వయదినిలే చిత్రంలో, అదేవిధంగా డిస్కో జాకీగా ఇళమై ఊంజలాడుగిరదు చిత్రంలోను, వరుస హత్యల స్త్రీ హంతకుడిగా ఉన్మాది పాత్రలో సిగపు రోజక్కల్ చిత్రంలో, తెలుగులో ఇది ఎర్ర గులాబీలు. ఎత్తు
పల్లెటూరి వాడిగా కళ్యాణ్ రామన్ చిత్రంలో, తెలుగులో కళ్యాణ్ రాముడు, అలావుద్దీన్గా అలావుద్దీనం, అర్బుద విళక్కం చిత్రంలోనూ నటించారు. 80వ దశకంలో దర్శకుడిగా ఆయన చేపట్టిన మొదటి చిత్రం శంకర్లాల్. చిత్రీకరణ జరుగుతుండగా టిఎన్ బాలు దుర్మరణం జరిగింది. 1979లో కమల్ పలు క్లాసిక్ మాస్ చిత్రాల్లో నటించి మంచి స్టార్డమ్ పొందారు. దీనికి ఎంజీఆర్ లేదా శివాజీ వంటి చిత్రరంగం నుండి తప్పుకోవడం కూడా తోడైంది. ఎంజీఆర్ చిత్రరంగం నుండి విరమించుకోగా 1977 1990 వరకు శివాజీ చిత్రాలకు దూరంగా ఉన్నారు. చిత్రరంగంలో ఉన్న పోటీని ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి కమల్ తన చిత్రాలలో విభిన్న పాత్రలతో ముందుకు వచ్చారు. ఈ దశకంలో నటించిన వివిధ పాత్రలు: అంధ వయోలిన్ విద్వాంసునిగా రాజా పార్వయి చిత్రంలో 27 ఏళ్ల వయసులో నటించారు. ఇదే కమల్ స్క్రీన్ ప్లే వహించిన తొలి చిత్రం. ఇదే తెలుగులో అమావాస్య చంద్రుడిగా వచ్చింది. శాస్త్రీయ నృత్య కళాకారునిగా సాగర సంగమం చిత్రంలోనూ, ప్రేమలో పడే మానసిక వికలాంగిగా స్వాతి ముత్యం చిత్రంలోనూ, అజ్ఞాత పోలీసుగా కాకి చట్టై చిత్రంలోనూ, అండర్ వరల్డ్ డాన్గా నాయకుడు చిత్రంలో 33 ఏళ్ల వయసులో మణిరత్నం దర్శకత్వంలోను, ఒక నిరుద్యోగ యువకుడు ఒక వారం పాటు భోగభాగ్యాలు అనుభవించే పాత్రలో మూకీ చిత్రమైన పుష్పక్లోను, తెలుగులో పుష్పక విమానం, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా సర్కస్లో, మరుగుజ్జు బఫూన్గా సరదాగా ఉండే మెకానిక్ పాత్రలలో, అపూర్వ సహోదర్గళ్, విచిత్ర సోదరులు తెలుగులో. చిత్రంలో 35 ఏళ్ల వయసులో ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా కమల్ చేశారు. చెడ్వాడైన మేయర్గా ఇంద్రుడు చంద్రుడు తెలుగు చిత్రంలో, అదేవిధంగా 1989లో విడుదలైన అపూర్వ సహోదర్గళ్ తెలుగులో విచిత్ర సహోదరులు చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు 10 కోట్ల రూపాయలను వసూలు చేసిన మొదటి కమల్ చిత్రం. అలాగే భారతీయుడిగా కమల్ హాసన్ నటించిన మంచి నటనాపూర్వకమైన చిత్రం భారతీయుడు. 90వ దశకం 1997లో మరొక యాదృచ్ఛికమైన సంఘటన కారణంగా కమల్ తిరిగి దర్శకత్వం చేపట్టాల్సి వచ్చింది. చాచి 420 తెలుగులో సత్యభామనే చిత్ర దర్శకుడు శంతను షెనోయ్ పనితనం నచ్చకపోవడంతో కమల్ మళ్ళీ దర్శకుడిగా మారారు. అటుపై ఐరోపా చిత్ర విధానాలను అనుసరిస్తూ కమల్ నిజ జీవితానికి దగ్గరైన సహజ హాస్యం పండిస్తూ అనేక చిత్రాలను తీస్తూ వచ్చారు. ఈ చిత్రాల కారణంగా కొంతమంది ఈ చిత్రం కొంతమందిని అభిమానులను నిరాశపరిచిన నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఈ కాలంలో ఆయన నటించిన పాత్రలు: తమిళ హాస్య చిత్రం సతీ లీలావతిలో డాక్టర్గా, నలుగురు కవలలుగా హాస్య చిత్రం మైకేల్ మదన్ కామరాజన్, ప్రేమలో పడ్డ ఉన్మాదిగా గుణ, గ్రామంలో స్థిరపడే ఆధునిక యువకుడుగా దేవర్ మగన్, తెలుగులో క్షత్రియ పుత్రుడు, 38 ఏళ్ల వయసులో రచించి నిర్మించిన చిత్రం గ్రామం నుంచి వలస వచ్చి పట్టణంలో కుటుంబాన్ని కోల్పోయే వ్యక్తిగా మహానది, ఒక విప్లవాత్మకమైన ఉపాధ్యాయుడిగా నమ్మవర్, తెలుగులో ప్రొఫెసర్ విశ్వం, ఉగ్రవాదాన్ని అణచివేసే ప్రత్యేక పోలీసు అధికారిగా ద్రోహి, ముదుసలి స్వతంత్ర సమరయోధుడిగా అతని లంచగొండి కొడుకుగా ద్విపాత్రాభినయం, ఇండియన్ మరియు భారతీయుడు, 42 ఏళ్ల వయసులో ముసలి దాదీగా ఇంగ్లీష్ చిత్రం మిసెస్
డౌట్ ఫైర్ ఆధారంగా అవ్వై షణ్ముఖి తెలుగు భామనే, సత్యభామనే. అయితే 80లో మాదిరిగా 90లలో ఆయన చిత్రాలు అంతగా విజయవంతం కాలేదు. 1996లో విడుదలైన ఇండియన్ అవ్వై షణ్ముఖి మాత్రం 200 మిలియన్లు వసూలు చేసి కమల్ను అగ్రపదంలో నిలిపాయి. ఇక 2000లలో నూతన శతాబ్దంలో కమల్ హాసన్ బహుముఖ ప్రతిభ తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక అనేక విభాగాల్లో కూడా కనిపించడం ఆరంభించింది. ఈ కాలంలో నటన మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వం, రచన, కథ, సంవిధానం, సంగీతం మొదలైన విభాగాల్లో తనదైన శైలిని ప్రదర్శించారు. నటనలో విభిన్న పాత్రలు ఎన్నింటినో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పోషించారు. వాటిలో కొన్ని: కవల సోదరులుగా అళవందాన్, ప్రేమలో పడే ఘోటక బ్రహ్మచారిగా పమ్మల్కే సంబంధం బ్రహ్మచారి, రసికుడైన విమాన చోదకునిగా పంచతంత్రం, వికలాంగుడైన మానవతావాదిగా అన్బే శివం, సత్యమే శివం, ప్రేయసి హత్యలో అన్యాయంగా ఇరికించబడి జైలు పాలైన మొరటు పల్లెవాసిగా విర్మాండి పోతురాజు, సర్కస్లో పోరాటాలు చేసే బదిరుడిగా ముంబై ఎక్స్ప్రెస్, ముదురు వయసులో వైద్య విద్యను అభ్యసించే ఆకు రవిడి పాత్రలో వసూల్ రాజా ఎంబీబీఎస్, హిందీ చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్ ఆధారంగా ప్రతిభావంతుడైన పోలీస్ అధికారి రాఘవన్ పాత్రలో వేటయాడు విళయాడు అనగా రాఘవన్, ప్రతిదానికి భయపడే అమాయకుడైన పిరికివాడిగా తెనాలి, ఆంగ్ల చిత్రం వాట్ అబౌట్ బాబ్ ఆధారంగా 2000లో విడుదలైన తెనాలి కమల్ హాసన్ చిత్రాల్లో 30 కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రం. 2005లో వచ్చిన వసూల్ రాజా ఎంబీబీఎస్ సుమారు 40 కోట్ల రూపాయలు సాధించగా, 2006లో వచ్చిన వేటయాడు విళయాడు 45 కోట్లు సాధించి తమిళ బాక్సాఫీస్పై కమల్ హాసన్ ప్రభావం తగ్గలేదని నిరూపించాయి. ఇంకా ఆయన పొందిన పురస్కారాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఏటా బహుకరించే ప్రతిష్టాత్మకమైన ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హాసన్ 3 పర్యాయాలు గెలుచుకున్నారు. ఆ చిత్రాలు వరుసగా మూండ్రం పిరై, నాయకన్, ఇండియన్ అంటే భారతీయుడు, నాయకన్ నాయకుడుగా తెలుగులో తీశారండి. ఈయన ఉత్తమ బాల నటుడిగా కూడా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని కలతూర్ కన్నమ్మ చిత్రానికి గాను గెలుచుకున్నారు. ఇవే కాకుండా సాగర సంగమం, స్వాతి ముత్యం చిత్రాలకు వరుసగా 1983, 1985లలో ఆసియా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడు బహుమతి పొందారు. మరో ప్రతిష్టాత్మక ఫిల్మ్ఫేర్ బహుమతిని ఆయన రికార్డు స్థాయిలో 18 సార్లు సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన 6 చిత్రాలు భారతదేశం ఉపఖండంలో మరే నటుడు భారతదేశం తరపున ఆయన నటించిన 6 చిత్రాలు భారతదేశం తరపున అధికారికంగా ఆస్కార్ బహుమతికై పంపబడ్డాయి. భారత ఉపఖండంలో మరే నటుడు లేదా నటికి ఈ గౌరవం దక్కలేదు. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్ హాసన్ని పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. 2005లో మద్రాసులోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2014లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. 3 దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హాసన్ మొత్తం 171 అవార్డులను సొంతం చేసుకున్నాడు. తమిళ సినిమాకు చేసిన సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కళైమామణి బిరుదుతో సత్కరించింది. ఇక నిర్మాతగా కమల్ హాసన్ గారి ప్రస్థానం చూద్దాం. కమల్ హాసన్ 1981 నుండి రాజ్ కమల్ పతాకంపై సినీ నిర్మాణం
ప్రారంభించారు. నిర్మాతగా ఆయన మొదటి చిత్రం రాజా పర్షవై, ఆ తర్వాత రాజ్కమల్ నుండి రాజ్కమల్ సంస్థ నుండి అపూర్వ సహోదరగల్, దేవర్ మగన్, మகளிర్ మట్టం, కురిదిప్పునల్, విరుమాండి, ముంబై ఎక్స్ప్రెస్ లాంటి మంచి చిత్రాలు రూపొందాయి. కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మరుదునాయగం దశాబ్దంన్నర పైగా నిర్మాణంలోనే ఉంది. 19వ శతాబ్దపు మెరుగైన మదురై నగరవాసి అయిన స్వతంత్ర పోరాట యోధుడు యూసఫ్ ఖాన్ సాహెబ్ గురించిన ఈ చిత్ర నిర్మాణము రెండవ ఎలిజబెత్ రాణి చేతుల మీదుగా మొదలైంది. 2005లో కమల్ హాసన్ గారు రాజ్కమల్ ఆడియో పేరుతో ఆడియో వ్యాపారంలోకి విడుదల చేశారు. ఆడియో వ్యాపారంలోకి ప్రవేశించారు. ఆ మరుసటి ఏడాది ఆయన సంస్థ మద్రాసులో మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల నిర్మాణం కూడా చేపట్టింది. ఇక ఆయన వ్యక్తిగత జీవితం. కమల్ హాసన్ వాణి గణపతి అనే ఆమెను వివాహమాడారు. తర్వాత సారికతో తన జీవితాన్ని పంచుకున్నారు. వీరికి శృతి, అక్షర అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు సారిక నుండి విడిపోయారు. మరో ప్రముఖ తెలుగు నటి అయిన గౌతమితో సహజీవనం కొనసాగిస్తున్నాడు. సమాజ సేవా కార్యక్రమాలు. తన అభిమాన సంఘాలను సమాజానికి సేవ చేసే సేవా సంస్థలుగా మార్చిన మొదటి నటుడు కమల్ హాసన్. తన అభిమానుల హీరో ద్వారా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన పుట్టినరోజున ఆయన అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి వివిధ భాషల్లో ఆరంగేట్రం. 1960 తమిళ చిత్రరంగ ప్రవేశం, 1962 మలయాళ చిత్రరంగ ప్రవేశం, 1977 బెంగాలీ చిత్రరంగ ప్రవేశం, 1977 కన్నడ చిత్రరంగ ప్రవేశం, 1977 తెలుగు చిత్రరంగ ప్రవేశం, 1977 హిందీ చిత్రరంగ ప్రవేశం. ఇక కమల్ హాసన్ నటించిన చిత్రాల్లో కొన్ని చూద్దాము. అన్నీ అంటే చాలా పెద్ద లిస్టు కాబట్టి కొన్ని చూద్దాం. 1960 నుండి ఆయన మరి నటిస్తూనే ఉన్నారు. మా ఊరి అమ్మాయి, పవిత్ర ప్రేమ, పాద కాణిక్కై, కన్నుం కరులం, వానం పడి, దొంగ బంగారం, మానవన్, ఇంకా మరి ఈ విధంగా ఇంకా తెలుగులో ఆయన హిట్ పిక్చర్స్ అయితే స్వాతిముత్యం, ఇంకా ఇలాంటి వయసు పిలిచింది, మరో చరిత్ర, ఎర్ర గులాబీలు, పట్నం పిల్ల, సొమ్మొకటిది సోకొకటిది, నాగమోహిని, పాటగాడు, ఇలా చాలా పిక్చర్స్లో ఆయన చక్కని నటన ప్రేక్షకులకు అందించారు. అదేవిధంగా మరి ఆయన కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నట్లు మరి మనందరికీ తెలుసు. ఆ వివాదాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మొదటి నుంచి కమల్ హాసన్ సినిమాలు సంచలనాలే కాక వివాదాలకు కూడా కేంద్ర బిందువులుగా ఉంటున్నాయి. 1992లో విడుదలైన తెవర్ మగన్ తెలుగు అనువాదంలో క్షత్రియ పుత్రుడు సినిమా తెవర్ కులస్తుల్లోని హింసాత్మక ప్రవృత్తిని గొప్పగా చూపించిందన్న ఆరోపణపై వివాదాలు చెలరేగాయి. సినిమాలోని తొలిపాట తెవర్ కులాన్ని, ఆ కులస్తుల పౌరుషాలను పొగుడుతూ ఉండడంతో బహిరంగంగా వారు వినిపిస్తుండడం, ఇతరులపై ఆధిక్య సూచనగా ప్రదర్శించడం వంటివి సమాజంలోని వివాదాలను రేపేందుకు పనికివచ్చాయని భావించారు. 2000లో విడుదలైన కమల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హే రామ్ చిత్రం చాలా వివాదాలకు మూలబీజమైంది. స్వాతంత్ర్యానంతరం మహాత్మా గాంధీ హత్య వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో నిర్మించిన చారిత్రక అంశాలతో కూడిన చిత్రం ఇది. ఈ సినిమాలో మహాత్మా గాంధీని తక్కువ చేసి చూపారని కాంగ్రెస్ నాయకులు భావించగా,
స్వాతంత్రోద్యమంలో తమ పాత్రను కించపరిచారని సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపించాయి. 2002 నాటి పంచతంత్రం సినిమాలోని ఒక పాటకు సెన్సార్ బోర్డు నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు సమస్యలు ఎదురయ్యాయి. చివరికి ఆ పాటను తీసివేసి సినిమా విడుదల చేశారు. సంధియర్ అన్న పేరుతో ఓ సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు పుతియ తమిళగం సంస్థ నాయకుడు కె కృష్ణమూర్తి, ఇతర దళిత సంఘాలు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశాయి. తెవర్ దళిత కులస్తుల మధ్య విభేదాలు, హింసాత్మక ఘటనలు నమోదైన దృష్ట్యా తెవర్ కులస్తుల అభిజాత్యానికి, వారి హింసా ప్రవృత్తికి ఆ పేరు ఉత్తేజం కల్పిస్తుందని దళిత నాయకులు ఆరోపించారు. తన చిత్ర బృందానికి రక్షణ కల్పించాలని స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని కమల్ హాసన్ కలవగా, తర్వాత విస్తృత ప్రజానీకం భద్రత దృష్ట్యా కల్పించలేమని ఆయన తిరస్కరించారు. ఆనాటి ముఖ్యమంత్రి జయలలితను కమల్ హాసన్ స్వయంగా కలిసి మాట్లాడి భద్రత తెచ్చుకున్నారు. అలానే సినిమా పేరును విరుమాండిగా మార్చి 2004లో చలనచిత్రాన్ని విడుదల చేశారు. 2004లోనే విడుదలైన వసూల్ రాజా ఎంబీబీఎస్ సినిమా పేరు తమ వృత్తిని కించపరిచేదిగా ఉందని ఈరోడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం 2005 నాటి ముంబై ఎక్స్ప్రెస్ సినిమాపై భాషాభిమానులు వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. తమిళ సినిమాకు ఇంగ్లీష్లో పేరు పెట్టడాన్ని నిరసిస్తూ సాగిన ఈ ఆందోళనకు పిఎంకే నేత, తమిళ భాషా పరిరక్షణ ఉద్యమానికి ఆద్యులైన ఎస్ రామదాసు నేతృత్వం వహించారు. 2010 నాటి మన్మథన్ అంబు, తెలుగులో మన్మథ బాణం సినిమాలోని ఒక పాటలోని సాహిత్యం హిందూ మక్కల్ కచ్చివారు హిందూ మతాన్ని కించపరిచేదిగా ఉందంటూ ఆందోళన చేశారు. పాటను తొలగించాక సినిమాను విడుదల అయింది. విశ్వరూపం సినిమా ఇస్లాం మతాన్ని తక్కువ చేసి చూపించిందని ఆరోపణలు రాగా, తమిళనాడు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తవచ్చు అంటూ సినిమాను నిషేధించింది. కొన్ని దృశ్యాలను తొలగించి కొన్ని సంభాషణలు మ్యూట్ చేసేందుకు కమల్ అంగీకరించాక దాదాపు విడుదలైన 22 రోజులకు ప్రభుత్వం నిషేధాన్ని సడలించింది. 2015లో విడుదలైన ఉత్తమ విలన్ చలనచిత్రం క్లైమాక్స్ పాట హిందువులను అవమానిస్తుందని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్ సినిమాను నిషేధించాలని ఆందోళన చేసింది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక ఫ్రెంచి ఫోటోగ్రాఫర్ చిత్రాన్ని కాపీ చేస్తున్నట్టు ఉందని గొడవ చెలరేగితే, చిత్రవర్గాలు ఆ పోస్టర్లో చూపిన తెయ్యం అన్నది 1000 సంవత్సరాలకు పైగా వయసున్న భారతీయ కళ అని, దాన్ని వేరు ఎవరి నుంచో కాపీ చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టీకరించాయి. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కమల్ హాసన్ ఎంతో గొప్ప నటుడిగా భారతీయ చరిత్రలో ఆయనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు. మరి ఈ జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా తప్పనిసరిగా లైక్ చేయండి. అంతేకాకుండా మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఇలాగే మరి ఇంకా అనేక మంది ప్రముఖుల జీవిత కథలు వినాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.